మామగారు మీ పేరు? రాధా. రాధా. ఓకే, మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు? జగన్. జగనా? ఎందుకు మామగారు? ఆయన వచ్చిన తర్వాత అంతా మంచిగా జరిగింది. నాకు, నా బిడ్డలకి, నా మనవాళ్ళకి, మనవరాళ్ళకి అందరికి మంచిగా జరిగింది. మేము తల్లి కూతుళ్ళు ముగ్గురు, 2 కూతుళ్ళు, నేను ముగ్గురు. మా ముగ్గురికి పెన్షన్ అందుతుంది. తర్వాత వచ్చి మా మనవాళ్ళకి అమ్మఒడి పడింది. అది మా మేము చైతన్యం చేసుకుంటే మాకు లోన్ ఇచ్చాడు. ఓకే మామగారు, ఇప్పుడు మామూలుగా కాకపోతే మా ఇంట్లో 4 ఉన్నాం. 4కి ఇళ్ల స్థలాలు రాల, 4కి రాలేదు. మేము ఎనికేపాడు, పుట్టూరు ఎనికేపాడు మాది. తాతగారిది నెనమనూరు. మేము రామనగర్ కాలనీలో ఉంటున్నాం. అప్పుడు ఈయన రామారావు ఇచ్చిన ప్రభుత్వం దాంట్లో ఉంటున్నాం. మేము అద్దెకు ఉంటున్నాం. నాకు రాలా, నా బిడ్డలకు రాలా. అదొక్కటే ఆయన మీద నాకు కోపం, అంత మించి ఏమీ లేదు. అయ్యన్న మీ పేరు? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరన్నా? ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అన్న. ఎందుకు? అంటే అతను సంపాదించిందంతా ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు, అందుకని. ఓకే, మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? అంటే మాకు వచ్చేసి పోస్టర్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు? అంటే మాకు పవన్ కళ్యాణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి మాకు ఇష్టం, బాగా ఫ్యాన్స్. ఓట్లకైనా సరే మాకు దానికే వేస్తాం. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు మా అమ్మ? మాకు ఇష్టమైన రాజకీయ నాయకుల తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీను బీజేపీ, జనసేన ఈ 3 పొత్తు పట్టుకొని నడుస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఎవరు బాగా చేస్తే వాళ్ళే, ఎవరే బాగా చేస్తే వాళ్ళకి ఓటేస్తాం అంతే. ఎవరైనా చంద్రబాబు నాయుడు అవని, జగన్ అవని, ఎవరైనా మా ఆపదలకు అడ్డుకోలేదు. మరి మేము నెత్తిని గంపేసుకొని మాకు తిరగడం తప్పలేదు. అంటారు అమ్మా, పార్టీలోకి వచ్చినప్పుడు అంటారు, మీకు ఏ సమస్యలు ఉన్నా మాకు చెప్పమ్మా, మేము తీరుస్తాము, అది ఇది అంటారు. కానీ ఎవరు ఏ సమస్యలు తీర్చట్లేదు. నా కొడుకు మొన్న చచ్చిపోయాడు. ఎవరు చంపేశారో పడేశారో ఆడే చచ్చిపోయాడు అన్నారు. ఏ నాయకుల కాడికి వెళ్ళి ఏం మాకు న్యాయం చేయలేదు. అలాంటి కొడుకుని ఎప్పుడు చూస్తాం, ఎవరు న్యాయం చేయలేదు. ఎవరు న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చెయ్యరు. నీ పేరు? చందు అన్న. చందు. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? పవర్ స్టార్ అన్న. ఎందుకన్నా? ప్రజలకు అంత సేవ చేస్తున్నాడు అన్న. ఇంతవడి పాలిటిక్స్ లో ఒక్క సీటు కూడా రాలా, కనీసం అసెంబ్లీలోకి కూడా అడుగు పెట్టలే. అయినా కానీ ఎన్ని గ్రామాల్లో, చాలా గ్రామాల్లో చేశాడు. మన రైతులకు కూడా అందరికి ఇచ్చాడు. మన పడవలు మునిగిపోయినప్పుడు బాపట్లలో వాళ్ళందరికీ పడవలకు కూడా సేవ చేశాడు. ఎంతకన్నా ఎవరేం చేస్తారు? వైసీపీ ఉంది, రోడ్డు బల్లా బొక్కలేదు. ఇంతవడి మీరే తిరుగుతున్నారు రోడ్డులో. బండి దిగిందంటే ఎక్కడ ఏది పడిపోద్దో కూడా తెలియదు. అందులో మొన్న అంత పెద్ద గంజాయి జరిగింది వైజాగ్ లో కూడా. అంతకన్నా ఏం చెప్తాం, ఎవరు కొట్టేయాలో కూడా. ఓకే, ఇప్పుడు బీజేపీతో అండ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంది కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి కోసం ఎంతమందిని కలుపుకొని వెళ్ళినా తప్పులేదన్న. మనం చెడు చేయాలనుకుంటే ఒక్కడాడు, మంచి చేయాలనుకుంటే అందరం కలిసి వెళ్తాం. అలాగే ఇది కూడా అందరం మంచి. మీ పేరు? పేరు దేనబంధు, పాత్ర దేనబంధు. ఓకే, మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు బాబు? మా ఇష్టమైన నాయకులు జగన్. జగనా? ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి నాకు పర్వాలేదు అని. మీకు ఇష్టమైన రాజకీయ నాయకులు ఎవరు? జగన్. జగనా? ఎందుకు? నాకు ఆయన మంచాడు, నాకు ఇల్లు ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడు. రోడ్డు మీద బతుకుతున్నామంటే ఆయన ద్వారా బాగానే బతుకుతున్నాను ఈ రోజుకి. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇలా బండి పెట్టనిచ్చేవాళ్ళు వాళ్ళు. మమ్మల్ని పోలీసు వాళ్ళు కూడా వచ్చి నాన్న రద్దు చేసేవాళ్ళు, కాయలు ఇసిరేసేవాళ్ళు, కర్రలు తీసేసేవాళ్ళు, అన్ని తీసిరేసేవాళ్ళు. జగన్ వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది, బండి ఊసిపోడే ఒక్కరు కూడా పట్టలేదు. మా అంకుల్ గారు చనిపోయినాక వచ్చాము. 3 సంవత్సరాలు తిరిగాను పెన్షన్ కి. 3 సంవత్సరాల్లోనూ 1 సంవత్సరం కూడా రాలేదు. జగన్ వచ్చిన 4 రోజులకి నాకు పెన్షన్ వచ్చింది. ఆయన ఎక్కడ